ఫ్రెండ్స్, చూసారా ఈరోజు మన స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాయలసీమ ఉగ్గాని. ఫస్ట్ అయితే నేను ఇందులో పుట్నాల పప్పు, ఎల్లిగడ్డ, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకున్న. దీంట్లోనే ఉప్పు వేసుకుందాం. చూడండి, నేను టేస్ట్కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నా. ఇంకొకటి ఒక 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న. ఒక 4 పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నా. ఇంకొకటి ఇవన్నీ బొంగులు, మరమరాలు అన్నీ చాలా చోట్లలో చాలా రకాలుగా పిలుస్తారు. నేనైతే వాష్ చేసి ఆ వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసి ఇట్లా పెట్టుకున్నా. సో ఇప్పుడు మనం పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకుందాం, పౌడర్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే నేనైతే పౌడర్ అయితే చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె అయితే పెట్టుకున్నా. పోపు వేసుకుందాం. మనం 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఫుల్ ఫ్లేమ్ రావాలి. చూడండి, ఆయిల్ వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు తినడానికి వేయట్లేదు. ఒక 2 ఎండుమిర్చి ఇట్లా తుంచేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, వేసుకున్నాక దగ్గరికి రా. దీంట్లోనే కొద్దిగా పల్లీలు వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, కలుపుకోండి కొద్దిగా లైట్గా. చూడండి, కొద్దిగా ఫ్లేమ్ పెంచుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఆయిల్లో ఫ్రై అయితే కారం కొట్టవు. టమాటా ఇప్పుడైతే మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా బొంగులు, ఇవైతే ఇట్లా వేసుకున్నాం. అయ్యో, ఒక నిమిషం గమనించిరా మీరు? కొంచెం టేస్ట్కి సరిపడా వేసుకోండి సాల్ట్. ఇంకా లైట్గా కారం వేసుకుంటే బాగుంటుంది. చూడండి, నేను 1/2 స్పూన్ కంటే తక్కువ వేస్తున్నా. మా పిల్లలకి లేట్ అవుతుందని అగుడు అవుతుంది నాకు. సో ఇవైతే వేగితేనే ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్న బొమ్మలు అయితే వేసుకుందాం. అన్నీ వేసేసుకోవాలి.
వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. చాలా చోట్ల బ్రేక్ఫాస్ట్గా వేసుకొని ఉంటారు. చాలా ఈజీగా తొందరగా అయిపోతుందని ఇప్పుడు బాగా అలవాటు పడ్డారు వీటికి. అసలు అన్ని చోట్లలో వేస్తుంది. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. అప్పుడు మా ఆయన చేసిండు, ఇప్పుడు నేను చేస్తున్నాను. సో ఇంతే అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, నేనైతే కొంచెం ఎక్కువ పట్టుకున్నా. ఆ పొడిలో కొద్దిగంతా దీంట్లో వేసుకుందాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ పొడే. ఈ పొడిలోనే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే పుట్నాలు ఎల్లిపాయలు వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది. చూడండి, చూడండి ఇప్పుడైతే మనకు ఇదైతే రెడీ అయిపోయింది. కొంచెం ఏమంటారు, ఒట్టొట్టిగా అనిపిస్తుంది కదా, ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కదా. కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకుందాం. 1/2 స్పూన్ అనుకోండి మీరు. సో ఇంతే అండి, అయిపోయింది. ఫ్రై అయితే అయిపోయింది. లైట్గా మనం కొద్దిగంతా కొత్తిమీర వేసుకుందాం. చూడండి ఈ విధంగా వచ్చింది. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. నచ్చిందా ఫ్రెండ్స్? చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని అయితే చూడడం మర్చిపోకండి. సపోర్ట్ ఫర్ మీ. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.